నామంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్ మోసిస్ గారు ప్రార్థన చేస్తారు. అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, దయగల తండ్రి, కృపగల దేవ, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. గత వారం అంతా నీ రెక్కల కింద దాచుకొని తండ్రి, మరి ఒకసారి నీ యొక్క పునరుద్ధారణ ఆరాధనలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ అందు ఆనందించుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకునైనా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, సహాయం చేయమని, ఎటువంటి దేవా హృదయానైనప్పటికీ దేవా నీ వాక్యము ద్వారా దేవా నీ యొక్క మాట్లాడగల సమర్థుడు అవుతానని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిలబడుతున్న దాసుని మీరు ఎత్తుపట్టుకొని నీ బోరగా శబ్దముగా వాడుకొని తండ్రి, నీ పరలోకపు స్వరము మాకు వినిపించమని, కృప చూపమని, ఎవరైతేనైనా భారమైన హృదయముతో ఇక్కడ ఉన్నారో వాక్యముతో దేవవారితో మాట్లాడమని, విశ్వాసముతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడబోతున్నది మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ పరిశుద్ధాత్మ ద్వారా మా బదులు సంచరిస్తున్న తన నీకు వందనాలు స్తోత్రాలు. బలమైన నీ ఆత్మను దేవా నీ సేవకుడి మీద కుమ్మరించి మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం అందించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలో నుంచి ఒక మంచి అంశాన్ని దేవుడు మన ఎదుట ఉంచబోతున్నాడు. నిశ్చయత. నిశ్చయత అంటే మీ అందరికీ తెలుసు కదండి. నిశ్చయత అంటే ఏంటి? ఒక నిర్ణయం విషయంలో చాలా పట్టుదలగా మనము తీర్మానం చేసుకోవడం నిశ్చయత. ఆ నిశ్చయత అనేది మనం కలిగి ఉండాల్సిన కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిని మీరందరూ కూడా వాక్య లేఖనాల ద్వారా మీరు హృదయంలో భద్రపరచుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. కీర్తనలు 119వ కీర్తన 57వ వచనం ఒకసారి అందరూ గమనించండి. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, నిలిచిన నేను అల్పుడను కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. వాటిని వినే మనస్సు, గ్రహించే జ్ఞానం, నెరవేర్చి అన్వయించుకునే మనస్సాక్షి మాకు దయచేయమని ఆటంక శక్తులను బంధిస్తున్నా. ఈ కొద్ది సమయం మనస్సు పెట్టి విని మా జీవితాలను మేము వాక్యానుసారంగా మలుచుకోవడానికి బలహీనమైన మమ్ములను బలపరచుమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన జీవితంలో మొదటి నిశ్చయత బాగా విని అర్థం చేసుకోండి. దేవుని వాక్యమును అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెసిషన్స్. దేవుని వాక్యాన్ని కొంతమంది వినువారు మాత్రమే ఉంటారని లేఖనం సెలవిస్తుంది. రకరకాలుగా, అంటే కొంతమంది విని ఆ ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడు ఉపమానం చెప్తూ విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయని, రాతి నేలన పడ్డాయని, ముళ్ళ పొదల్లో పడ్డాయని, అంటే వాక్యము వినేవాళ్ళే అందరూ. అమ్మ వినండి, మాట్లాడకుండా అందరూ వాక్యం వినేవాళ్ళే. కానీ వాక్యం వినే వాళ్ళలో రకరకాల కేటగిరీస్ మనుషులు ఉన్నారు. ఎన్ని రకాల మనుషులు ఉన్నారో దేవుడు ఆ ఉపమానంలో చెప్పేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ఏం జ్ఞాపకం చేయను, కానీ ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకొనవలనని నేను ఒక నిశ్చయత, ఒక పట్టుదలతో కూడిన తీర్మానము నేను తీసుకున్నాను. దేవా నీవే నా భాగము అంటాడు. మన జీవితంలో డబ్బు ఒక భాగం అయిపోయింది, మన జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది, మన జీవితంలో మనం తినే ఆహారం ఒక భాగం అయిపోయింది. కొంతమందికి మన జీవితాల్లో ఫుడ్ ఒక భాగం కదా, ఫుడ్ లేనిది మనము సర్వైవ్ అవ్వలేము. వస్త్రాలు ఒక భాగం, వస్త్రాలు లేనిది మనం సర్వైవ్ అవ్వలేము. డబ్బు ఒక భాగం, డబ్బు లేనిది మనము సర్వైవ్ అవ్వలేము. ఇల్లు ఒక భాగం,
సొంతిల్లో బాడిగిల్లో ఇల్లు లేనిది మనం సర్వైవ్ అవ్వలేం. అయితే దావీదు అంటాడు, నీవే నా భాగము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. దేవుని ఆరాధించడం, ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, ఇది ఒక మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. ఏమండి, ఖచ్చితంగా 5 నిమిషాలకోసారి ఆ సెల్ ఫోన్ తీసి చూడండి, మనసు ఒప్పడం లేదు, ఒక భాగం అయిపోయింది. అట్లాగున మనము మన జీవితాల్లో చాలా వాటిని మనము చాలా ఓన్ చేసేసుకున్నాం, మనం సొంతం చేసేసుకున్నాం వాటిని. ఇంకా అవి లేకుండా మనం బ్రతకలేమన్నట్టుగా మన జీవితాలను మనము వాటికి సొంతం చేసుకున్నాం. అయితే దావీదు అంటాడు, నీవే నా భాగము, నీవే నా భాగము. దేవుడు మన భాగం కావాలి. దేవుని వాక్యాన్ని అనుసరించు నడవాలనేటువంటి ఒక నిశ్చయత మన జీవితంలో ఉండకపోతే మన జీవితాలు అంధకారంలోకి వెళ్తాయి. వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది అని మనం చూస్తాం. కాబట్టి అంధకారమయమైన పాపభూయిష్టమైన ఈ లోకములో ఒక అడుగు ముందుకేయాలన్నా దేవుని వాక్యాన్ని అనుసరించాలి. అక్కడ రాయబడింది, అనుసరించి వాక్యాన్ని ఫాలో అవుతాను. దయచేసి గమనించండి ప్రియులారా, కొంతమంది వ్యక్తులను ఫాలో అవుతుంటారు. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను సచిన్ టెండూల్కర్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ముఖమంతా పెయింట్ వేసుకొని ఇండియాకు సంబంధించి సచిన్కి సంబంధించిన ఒక నంబర్ వేసుకొని అతను ప్రతి గ్రౌండ్కు తిరుగుతాడంట. ఏమండి, అతన్ని ఒకసారి సచిన్ టెండూల్కర్ దగ్గరికి పిలిచి అతన్ని ప్రేమించి అతన్ని మరి దగ్గరికి కౌగిలించుకొని అతను ఎక్కడికి వెళ్ళినా ఇతనికి టికెట్ ఫ్రీగా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశాడు. ఏమండి, ఇప్పుడు ఒక వ్యక్తిని అభిమానిస్తేనే అంత గుర్తింపు పొందితే, మన దేవుణ్ణి మనం అభిమానిస్తే, దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తే దేవుడు కూడా మనల్ని మన జీవితంలో ఎంతో ప్రత్యేకతను దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వి షుడ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి. విని వదిలేయకూడదు, గ్రహించి వదిలేయకూడదు. మరి ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి. ఆ వాక్యము అనేటువంటిది నా జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చడానికి నేను పూనుకోవాలి అని నిశ్చయించుకొని ఉన్నాను అంటాడు. నిశ్చయించుకున్నాను. ఇదేదో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, ఒక తీర్మానం, ఒక నిశ్చయత అని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మీలో మనందరం కూడా చాలా బలహీనులమండి. వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి ఆ పరిస్థితి లోకములో చాలా ఆటంకాలుగా ఎదురైనప్పటికీ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ఒక మంచి నిశ్చయత ముందు మనం చేసుకోవాలి. ముందు మనం తీర్మానం తీసుకుంటే దేవుడు దానికి తగినటువంటి తోడ్పాటును, దానికి తగినటువంటి ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు తప్పకుండా అందిస్తాడు. మన బలహీనమని ఆయనకు తెలుసు. అయినప్పటికీ ముందు మనం నిశ్చయత తీసుకోవాలి, ముందు తీర్మానం తీసుకోవాలి. మిగతా విషయాల్లో దేవుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మొదటిది దేవుని వాక్యాన్ని అనుసరించే విషయంలో నిశ్చయత. రెండవ నిశ్చయత నేను మీకు తెలియజేస్తున్నాను, దేవుని చిత్తమును నెరవేర్చాలి. దేవుని చిత్తము నెరవేర్చాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో కనుక మీరు చూసినట్లయితే, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. బాగా వినండి. దేవుని చిత్తము విషయంలో ఏం కలిగి ఉండాలంట? నిశ్చయత. మనం పరలోక ప్రార్థనలో ఒక మాట గమనిస్తాం, దేవా నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మన జీవితంలో దేవుని చిత్తం బైబిల్లో గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. ఈ భూమి ఆకాశము గతించిపోతాయి, కానీ
దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిలిచి ఉంటాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తం అనేది చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఆ చిత్తం అనేది మనం గ్రహించాలి. రోమా 12వ అధ్యాయం రాయబడింది, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోమంటున్నాడు దేవుడు. దేవుని చిత్తం అనేది మనం పరీక్షించి తెలుసుకోవాలి. చాలాసార్లు అపవాది భ్రమపరుస్తాడు, ఇది దేవుని చిత్తమే, అది దేవుని చిత్తమే అని చెప్పి మన సొంత నిర్ణయాలు కూడా దేవుని చిత్తములాగా వాడు మన ఎదుట భ్రమపరిచి ఉంచుతాడు. అది దేవుని చిత్తమా కాదా అని మనం గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోదు. చాలాసార్లు ఇది దేవుని చిత్తమేమో అని అనుకుంటాం మనం, ఇది దేవుని ప్రేరేపణ, దేవుని నడిపింపే అని అనుకుంటాం. ఒకసారి బక్సింగ్ అయ్య గారు ఒక రైల్వే స్టేషన్లో ఆయన ప్రారంభ దినాల్లో, పరిచర్య ప్రారంభ దినాల్లో ఆయన మరి ట్రైన్కి అతనికి టికెట్కి కూడా డబ్బులు లేవు. బాగా విని అర్థం చేసుకోండి. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నేనైతే ఎవరిని చేయి చాచి ₹1 కూడా అడగను, మరి నాకు టికెట్ కావాలి, నువ్వేం చేస్తావు అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్లాట్ఫామ్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి సేవకులు లేదా పరిచారకులు, ఏంటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, టికెట్కి డబ్బులు లేవు అందుకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు అంతా కలిపి కొంత డబ్బు పోగేసి ఒక ₹10 ₹5 తక్కువగా ఇచ్చారు. ఒక ₹100 టికెట్ అంటే ఒక ₹95 ఆయనకు పోగేసి ఇచ్చారు. అయ్యా ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, తీసుకోండి, ఆ ట్రైన్ వచ్చే లోపల మిగతా ₹5 కూడా దేవుడు ఇస్తాడులే అని చెప్పి అందరూ కలిసి అతనికి ఆ డబ్బు ఇవ్వబోతుంటే, ఎంత ఇస్తున్నాడు అంటే ఒక ₹10 తక్కువ ఉందయ్యా తీసుకోండి అన్నాడు. అంటే నా దేవుడు ఇవ్వవలసింది ఇస్తాడు, మీరు తొందరపడాల్సిన అవసరము లేదు, అది మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పాడంట. అందరూ కూడా అతన్ని వెర్రివాళ్ళలాగా చూశారు. ఏమైంది ఇతనికి, ముందు ఏమీ లేనప్పుడు ఇస్తున్నదన్నా తీసుకోవచ్చు కదా, ఏంటి ఇలా చేస్తున్నాడంటే, ఇక ట్రైన్ రానే వచ్చింది. పక్కనున్న వాళ్ళందరూ కూడా ఆయన పెద్ద దైవజనుడు కదా చూస్తూ ఉన్నారు, తీసుకోవచ్చు కదా ఇప్పటికైనా, ట్రైన్ వచ్చేసింది అని అందరూ కూడా అతని వైపు చూస్తుంటే, ఆ ట్రైను దగ్గర ఒక అతను ఇటు అటు తిరుగుతూ కనిపించి డైరెక్ట్గా ఈ సేవకుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా మిమ్మల్ని నేను ఇందాక నుంచి చూస్తూ ఉన్నాను, మీరు టికెట్ కోసం మీరు ప్రార్థన చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అతను ఒక సిక్ సంబంధించినటువంటి వ్యక్తి. నేను వెళ్ళాల్సినటువంటి ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది, ఈ టికెట్ తీసుకొని మీరు వెళ్తున్న స్థలానికి నేను కూడా టికెట్ తీశాను, ఆ టికెట్ ద్వారా మీరు వెళ్ళాల్సిన చోటుకి మీరు వెళ్ళండి, ఈ ట్రైన్ టికెట్ తీసుకోండి అని ఆ టికెట్ ఉచితంగా అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా చిన్న విషయంగా మనకు కనిపించవచ్చు, కానీ నేనేం చెప్తున్నానంటే, దేవుని చిత్తము ఏది అని తెలుసుకోవడానికి కొంచెములో మిస్ చేసి సాతానుడు పెద్ద పెద్ద కష్టాల్లో పడేస్తాడు. కొంచెములో మనల్ని డైవర్ట్ చేసి పెద్ద పెద్ద శోధనలో పడేస్తాడు. ఇదే దేవుని చిత్తమేమో అని అనుకుంటే మనం పొరపడే అవకాశం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో సంపూర్ణ ఆత్మ నిశ్చయత అని ఉంది. అందుకే అక్కడ ఆత్మ సహాయము లేకుండా దేవుని చిత్తం విషయంలో సరైన నిశ్చయత మనం కలిగి ఉండడం అసాధ్యము. ఆత్మ నడిపింపు లేకపోతే దేవుని చిత్తము కాని దానిని కూడా దేవుని చిత్తమని సాతానుడు మనల్ని ఏం చేయగలడు, భ్రమపరచగలడు. మీలో కూడా చాలామందికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అది దేవుని చిత్తం అనుకొని నేను అలా అడుగేశాను, నేను దేవుని చిత్తం అనుకొని అందులో పెట్టుబడి పెట్టేశాను, దేవుని చిత్తం అనుకొని ఆ డబ్బు కట్టేశాను, దేవుని చిత్తం అనుకొని ఆ వివాహం చేసేసుకున్నాను, దేవుని చిత్తం అనుకొని ఆ ఉద్యోగంలో చేరాను, దేవుని చిత్తం అనుకొని ఆ వ్యాపారం వదిలేసి ఈ వ్యాపారము మొదలుపెట్టాను. దేవుని చిత్తం అనుకొని పొరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు అన్నది, సంపూర్ణ ఆత్మ నిశ్చయతే
దేవుని చిత్తము వైపు కరెక్ట్గా నడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆ హెల్ప్ లేకుండా దేవుని చిత్తాన్ని గ్రహించడం అసాధ్యం. ఎందుకంటే దేవుని చిత్తం అనేది ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆ ప్రేరేపణ తెలియాలంటే ఆత్మ సంగతులు ఆత్మ సంబంధి అయిన వాడే తెలుసుకోగలుగుతాడు. పరిశుద్ధాత్ముడు దేవుని త్రిత్వములో ఒకడై ఏకమై ఉన్నాడు కనుక దేవుని చిత్తాన్ని బయలుపరచగల సామర్థ్యత ఒక పరిశుద్ధాత్మకు మాత్రమే ఉంది. నీకు నాకు అవగాహన లే. నా తలంపులు వేరు మీ తలంపులు వేరు అన్నాడు కదా దేవుడు. ఏమండి, ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించగలమా? మన జీవితంలో తీసుకునేటువంటి కొన్ని డెసిషన్స్ విషయంలో ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని ఉద్దేశమా కాదా, ఈ తీర్మానం తీసుకుంటే నేను ఎలాంటి మరి ఫ్యూచర్ నేను ఫేస్ చేయాల్సి వస్తుంది అని అవగాహన మనము సొంతంగా కలిగి ఉండడం అసాధ్యం. కానీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అది ఖచ్చితంగా సాధ్యం. అందుకే ఆ సంపూర్ణ ఆత్మ అనేది ఇక్కడ తోడయింది. నిశ్చయతతో పాటు ఆత్మ సహాయం, నిశ్చయత, దేవుని చిత్తము నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం. అంటే జరగాలి అని ఈ పాట రాసిన ఆయన ఉద్దేశం కూడా అదే, జరగాలి. మనము ఎన్నో అడుగుతాం, ఎన్నో మనము చేయాలనుకుంటాం, కానీ ప్రభా నీ చిత్తం అయితేనే నా జీవితము సుభిక్షంగా క్షేమంగా ముందుకెళ్ళగలుగుతుంది. కాబట్టి నీ చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేరాలి అని మనం కోరుకుంటే ఆయన చిత్తానికి వేరుగా ఏదైనా అపవాది చేయాలనుకున్నా దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆపేస్తాడు, ఆటంకపరుస్తాడు. ఆటంకపరిచి దాన్ని ఆపేసినప్పుడు మనం ఏంటి ఇలా జరిగిపోయింది అని అనుకోవచ్చు. తర్వాత మనం సంతోషపడతాం, అప్పుడు దేవుడు ఆపాడు కాబట్టి సరిపోయింది, అప్పుడు ఆగిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత శోధనలో పడేవాళ్ళం అని మనమే ఆనందించే విధంగా దేవుని చిత్తానికి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు తప్పకుండా దానికి తగిన రూట్స్ అన్నీ కూడా బ్లాక్ చేయాలన్నా క్లియర్ చేయాలన్నా ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడే తీసుకుంటాడు. కాబట్టి ఇది రెండో విషయం. నిశ్చయిత విషయంలో మొదటిది దేవుని వాక్యము, రెండవది దేవుని చిత్తము, మూడవది దేవుని అందలి విశ్వాసం. ఈ ఫెయిత్ విషయంలో మనం చాలాసార్లు డల్ అయిపోతాం లేదా డిప్రెస్ అయిపోతాం. ఇంకేం విశ్వాసము అనేటువంటి ఒక స్వభావం మనలోకి వస్తుంది. వాక్యంలో మీరు చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం, చాలా విలువైన మాటలు మీరు వాక్యంలో గమనించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. విశ్వాస విషయములో మనము అటు ఇటుగా ఉంటాం, నమ్ముతున్నాం, నమ్మట్లేదు, జరుగుతుంది, జరగదు, అవుతుంది, అవ్వదు. అంటే రెండు జరుగుతుంటాయి మనలో, ఒక పొట్లాట. మనం విశ్వసించుతున్నామో లేదో మనకే సరైనటువంటి ఆ క్లారిటీ లేదు. ఒకవైపు నమ్ముతున్నామంటాం, మళ్ళీ లోపల నమ్మకం లేదన్నట్టుగా వ్యవహరిస్తాం. విశ్వాసం, అందుకే దేవుడు అనేది విశ్వాస విషయంలో మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచినా మీరు చాలా సక్సెస్ అవుతారు. చాలా విశ్వాసం అంటే మనం చాలా సింపుల్గా అనుకుంటాం, కానీ విశ్వాసం చాలా గొప్పదండి. విశ్వాసం విషయంలో మనం సక్సెస్ అవ్వాలంటే మన ప్రాణాత్మ దేహాల్లో ఉండే ప్రతి తలంపులను జయించాలి. అన్ని విరోధంగానే ప్రవర్తిస్తాయి, అన్ని విరోధంగానే మనకు గైడ్ లైన్స్ ఇస్తుంటాయి. వాటన్నిటిని దాటుకొని విశ్వాసం అనేది లేనివి ఉన్నవనుటకు రుజువు, నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం అనేది నిరీక్షణతో కూడినది.
ఆ విశ్వాసం విషయంలో మీరు ఫెయిల్ అవుతున్నారా? ఒకవేళ విశ్వాసం ఉంచినా ఆ విశ్వాసాన్ని మధ్యలోనే కోల్పోతున్నారా? మీరు ఆలోచన చేయండి. విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. అపోస్తలుడైన పౌలు అన్నట్టు విశ్వాసమును నేను కాపాడుకుంటుని. మన ఫెయిత్ని మనం హోల్డ్ చేయాలి. జరగలేదా? ఇంకా వెయిట్ చేయండి. ఆలస్యమైందా? ఇంకా ఎదురు చూడండి. పడిపోయావా? మళ్ళీ పైకి లేవండి. ముందరికి వెళ్ళనివ్వట్లేదా? మళ్ళీ ప్రయత్నము చేయండి. అంతేగాని మీ విశ్వాసాన్ని మాత్రం మీరేం చేయకూడదు, కోల్పోకూడదు. ఒకవేళ విశ్వాసం అనేది ఆగిపోతే ఎక్కడ ఆగిపోవాలంటే మన గుండె చప్పుడు ఆగినప్పుడు ఆగిపోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు కలిగినను, రుంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువేన. దేవుని యందు విశ్వాసం అది ఎంత నెగిటివ్గా పరిస్థితులు వెళ్ళని. ఇప్పుడు సాతానుడు యోసేపు దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడచ్చు? మీ అన్నలు కొట్టి బావిలో వేశారు, ఇంకా విశ్వాసం ఉంచుతున్నావా? ఉంచుతున్నా. ఇప్పుడు ఇష్మాయిలీలు నిన్ను ఐగుప్తుకు బానిసగా అమ్మారు, చూడు ఎంత భయంకరమైన చాకరీ చేస్తున్నావు, ఇంకా నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఇప్పుడు స్థాయి పెరిగి కొంచెం పోతిఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నిందించబడి జైల్లో పడిన తర్వాత చూసావా నువ్వు ఎంత నమ్మకంగా ఉండి ఏం లాభము? ఇప్పుడు నువ్వు జైల్లో పడ్డావు, ఇంకా నమ్ముతున్నావా నీ దేవుణ్ణి? నమ్ముతున్నా. సింహాల బోన్లో వేసిన ఇంకా నమ్ముతున్నావా నీ దేవుణ్ణి? నమ్ముతున్నా. అగ్నిగుండంలో వేసిన ఇంకా నమ్ముతున్నావా నీ దేవుణ్ణి? నమ్ముతున్నా. ఇదిగో బొండెములు వేసి చెరసాలలో పౌలు శీలల్ని పడేసినా కూడా ఇంకా నమ్ముతున్నావా నీ దేవుణ్ణి? నమ్ముతున్నా. కొంతమందిని నేను గమనిస్తాను, వాళ్ళ జీవితంలో అనుకున్నవి జరగకపోయేసరికి విశ్వాసం అనేది ఇంకా చెత్తబుట్టలో పడేసినట్టు పడేస్తారు. ఇంకా లేదు విశ్వాసం, అనుకున్నది జరగలేదు, ఇంకా విశ్వాసాన్ని వాళ్ళు ఏమైపోయారు? కోల్పోయారు. విశ్వాసం విషయంలో అబ్రహాము కూడా చాలా శోధనలకు గురయ్యాడు. ఒకానొక సందర్భంలో తాను మరి ఆ విశ్వాస విషయంలో సాతానుడు బలహీనపరచాలని చూశాడు, కానీ అతను బలహీన పడలేదు. తాను నమ్మిన దానిని నీతిగా ఎంచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరేమన్నా అనుకొని, నేను అనుకున్న నా దేవుడు నన్ను నమ్మదగిన దేవుడు, అదే నాకు నీతి, అది నేను నీతిగా ఎంచాను. ఆ విషయంలో నా తీర్మానం మారదు, నా నిర్ణయం మారదని చెప్పి ఒక చక్కని పట్టుదల కలిగిన నిశ్చయత కలిగి ఉన్నప్పుడు అబ్రహాము జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగాయి. చక్కని గర్భఫలాలు దేవుడిచ్చాడు, చక్కని ధనవంతుడిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును ఎత్తి పట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అవన్నీ పొందడానికి అతని విశ్వాసంలో ఉన్న నిశ్చయత కారణం. మీ విశ్వాసం ఎక్కడన్నా కొలాప్స్ అవుతుందేమో, ఎక్కడైనా డల్ అవుతుందేమో, వెంటనే రీబిల్డ్ చేసుకోండి, వెంటనే మీరు పునరుద్ధరించుకోండి. మీ విశ్వాసాన్ని మీరు కోల్పోకుండా జాగ్రత్త పడండి. ఆ విశ్వాసమే మిమ్మల్ని బలపరుస్తుంది. ఆ విశ్వాసం అనేది లేకుండా మీరు దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అవుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ విశ్వాసం కోల్పోతున్నారు? మీ అప్పుల విషయంలో విశ్వాసం కోల్పోతున్నారా? కోల్పోవద్దండి. మీకున్నటువంటి కొన్ని అనారోగ్యాల విషయాల్లో, మీకు కావలసిన కొన్ని అవసరాల విషయాల్లో విశ్వాసం కోల్పోతున్నారా? సమయాన్ని బట్టో, లేకపోతే ఆటంకాలను బట్టో, అవమానాలను బట్టో మీ విశ్వాసాన్ని తొలగించాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ కూడా మీరు ఎంత ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళినా సాతానుకు ఒకటే చెప్పండి, నువ్వు నన్ను చంపొచ్చు కానీ నాలో ఉన్న విశ్వాసాన్ని నేను చచ్చేంత వరకు నువ్వు చంపలేవు అని చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అంత స్ట్రాంగ్ ఫెయిత్ బిల్డ్ అవ్వాలి, అంత బలమైన విశ్వాసం. నా ఊపిరి ఆగే వరకు నాలో ఉన్న విశ్వాసము నేను విడిచిపెట్టను. నేను నమ్ముతాను, నా యేసయ్య నమ్మదగిన వాడు, నా పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాను, నేను ఎదురు చూస్తాను, నేను విశ్వసిస్తాను, నా నిరీక్షణ నన్ను
సిగ్గుపరచదు అని మనందరం కూడా ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. ఇది మూడవ అద్భుతమైనటువంటి నిశ్చయత. దేవుని వాక్యం పట్ల నిశ్చయత, దేవుని చిత్తం పట్ల నిశ్చయత, మీరుంచిన విశ్వాసం పట్ల నిశ్చయత. నాలుగో మాట ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, మేమేమి సమాధానం చెప్పుదుమా అని ముందుగా చింతింపకొందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. కొన్ని ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళినప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండదు. నోటితో చెప్పే ఆన్సర్ అనే కాదు, మనము బయటపడేటువంటి పరిష్కారాలు ఉండవు. ఎలా బయటపడతావు? ఎలా విడుదల పొందుతావు? ఎలా నువ్వు జయిస్తావు అంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు. అయితే దేవుడు అంటాడు, మీరు చింతించవద్దని మీ మనస్సులో నిశ్చయించుకోనండి అంటాడు. నీ దగ్గర ఆన్సర్ లేదు, కరెక్టే. నీ దగ్గర పరిష్కారం లేదు, కరెక్టే. నీకున్న సమస్య నుండి బయటపడేటువంటి ఎటువంటి దారి నీకు కనిపించట్లేదు, కరెక్టే. కానీ ఒక నిశ్చయత చేసుకోవాలంట మనసులో. ఏంటా నిశ్చయత? చింతించకూడదు. ఏం చేయకూడదు? అవుతుందా? ఏమండి, దారి కనపడట్లేదు, బయటపడే పరిస్థితి లేదు, సమాధానం ఏం చెప్పాలో కూడా తెలీదు, జవాబు లేదు, పరిష్కారం లేదు. కానీ దేవుడు అంటాడు, మీ మనసులో ఒక నిశ్చయత తీసుకోండి, చింతించకూడదు. ఎంత ప్రతికూల పరిస్థితిలో ఉన్నా సరే, మేమేమి చేయాలి, మేమేమి సమాధానం చెప్పాలి, మేము ఎలా పరిష్కరించుకోవాలి అని మీరేమి చింతించకూడదని మీ మనస్సులో నిశ్చయించుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ చింతించే విషయంలోనే మనం సగం చచ్చిపోతాం. సమస్య మనల్ని ఎంత చంపుతుందో కానీ చింతించే విషయంలోనే మన హృదయం చాలా వీక్ అయిపోతుంది. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, చింతించకూడదని నిశ్చయించుకోవాలంట. ఏంటి నిశ్చయత? చింతించకూడదని. దయచేసి గమనించండి. ఒక అతన్ని మరి ఆ ఉరి వేస్తుంటే కూడా యేసయ్య కొరకు అతను ఒక మార్టిర్ అంటే హతసాక్షిగా అతన్ని ఉరి వేస్తుంటే, అతనికి ఉరి వేసేటప్పుడు మాస్క్ వేస్తారు కదా, ఆ మాస్క్ వేసేటప్పుడు ఆయన నవ్వుతూ కనిపించాడు. ఏమయ్యా, నిన్ను ఉరి వేసి చంపబోతున్నాం కదా, నీకేం బాధ లేదా? నీ ప్రాణాలు తీయబోతున్నాం కదా, నీకేం చింత లేదా అంటే, నా యేసయ్య దగ్గరికి వెళ్తున్నానని నాకు చాలా సంతోషంగా ఉందన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చింత మానండి. ఏ విషయంలో కూడా నువ్వు చింతించవద్దు. ఏ విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నావో, ఏ విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతున్నావో, బుగులు చెందుతున్నావో, ముందు ఆ విషయంలో డెసిషన్ తీసుకో. నేను చింతించకూడదు. యేసయ్యా, నేను చింతిస్తున్నా, క్షమించు. ఇప్పుడు ఈరోజు ఎక్కువగా ఆలోచించాను ఫలానా దాని గురించి, నేను ఇలా చేయకూడదు, నీ మీద విశ్వాసం ఉంచితే నేను ఇలా చేయను, పొరపాటు అయిందని చెప్పి ఏ విషయంలో చింతిస్తున్నారో, మీకు సాతానుడు ఎక్కువ ఏ విషయంలో చింతిస్తాడో ఆ విషయంలోనే మిమ్మల్ని ఎక్కువ బలహీనపరుస్తాడు. ఒక బ్రదరు నాతో వచ్చి ఏమని చెప్తున్నాడంటే, నేను ఏ రోజైతే అప్పుల గురించి కూర్చొని ఆలోచిస్తానో ఆ రోజు అందరూ పని కట్టుకొని నాకు ఫోన్లు చేస్తారన్నాడు. ఏమండి, నేను ఎక్కువ ఆలోచించిన రోజే వాళ్ళందరూ నాకు దారిలో ఎదురు పడతారన్నాడు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఎదురై నన్ను తిట్టడమో లేకపోతే ఏదో ఒకటి. అంటే నువ్వు చింతిస్తున్నదే నీ మీదికి వస్తుంది, నువ్వు భయపడుతున్నదే నీ మీదికి వస్తుంది. అందుకే చింతించవద్దు, చింత యావత్తు దేవుని మీద మోపండి అని దేవుడే సెలవిస్తున్నాడు. చింతించే విషయంలో మీరు బలహీనులా? మీరనే కాదు, ప్రతి ఒక్కరు ఎంత ధైర్యవంతులైనా, అసలు చెప్పాలంటే ఎక్కువ ధైర్యవంతులుగా కనిపించే వాళ్ళు ఎక్కువ చింతిస్తారంట. బయటికి కనిపించరు, లోపల ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. ఎక్కువగా వారు లోపల బలహీన పడుతూ ఉంటారు, బయటికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ లోపల చింత పెరిగిపోయిందేమో, నీ లోపల ఆందోళన పెరిగిపోయిందేమో, నీ ఫ్యామిలీ విషయంలో, లేకపోతే నీ ఫ్యూచర్ విషయంలో, నీకున్నటువంటి ఆ యొక్క మరి ట్రయల్స్ విషయంలో, నీకున్న శోధనల విషయంలో చింత పెరిగిపోతే దేవుడు అంటున్నాడు,
చింతించకుందుమని నిశ్చయించుకోమంటున్నాడు. చింతించకుందుమని నిశ్చయించు. ఇది చాలా క్రిటికల్ డెసిషన్, చాలా కష్టమైన తీర్మానము. చింతించకూడదని డెసిషన్ తీసుకోవడం అనేది అన్నిటికంటే కష్టమైనటువంటి ఒక తీర్మానం. కానీ తీసుకోండి. ఎప్పుడైతే చింతలు మీరు మానేస్తారో మీ జీవితంలో అద్భుతాలు దేవుడు ప్రారంభిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇది కూడా చాలా మంచి తీర్మానం లేదా మంచి నిశ్చయత. ఇది చాలామంది చేయవలసినది. దేవుని వాక్యం సెలవిస్తుంది, సహాయము చేయాలనే నిశ్చయత. ఏం నిశ్చయత అండి? సహాయం. కొంతమంది మరి వాళ్ళు మా జీవితాల్లో మాకే చాలా కష్టాలు ఉన్నాయి, మాకే చాలా సమస్యలు ఉన్నాయి, మాకే చాలా ఒడిదుడుకులు ఉన్నాయి, ఇంకొకరికి సహాయం చేసే పరిస్థితి మాకు లేదని అంటారు. కానీ నిజంగా దేవుని బిడ్డలైన వారు ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటారు. చేత సహాయము, మాట సహాయము, ధన సహాయము, ఏమండి పరిచర్య సహాయము, సంఘములో సహాయం, ప్రతిదీ కూడా సహాయం అనే నిశ్చయత మనం తీసుకోవాలండి. ఖచ్చితంగా మనము హెల్ప్ఫుల్గా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనం చదువుకొని ముగించేసుకుందాం. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? ఏమండి, వీరు ఒక చోట ఉన్నారు. అక్కడికి యూదయాకు సహాయం పంపాలని, మాసిదోనియా నుంచి యూదయాకు సహాయం పంపడానికి వారు నిశ్చయించుకున్నారు. నిశ్చయత అనేది మనలో ఉన్నప్పుడు మనం సహాయం చేయడానికి మన మణిపూర్కి మనం ఎన్ని బాక్సులు పంపాం కదా, మన చర్చి తరపున చాలా బాక్సులు పంపాం. దేవుని మహాకృప. చెప్పిన వెంటనే ఎక్కడో మణిపూరు, ఎక్కడో కర్నూలు. వాళ్ళు ఏమైపోతే మాకెందుకు, సరే కావాలంటే ప్రార్థన చేస్తాములే అని అనుకున్నాము మనం. నేను కూడా చెప్పాను, అనౌన్స్మెంట్ చేశాను. కానీ అంతది తీసుకొని వచ్చి ఇస్తారని నేను కూడా ఊహించలేదు. గుడ్ హార్ట్స్ ద్వారా కూడా మనం ప్రతి నెల మనము సంఘములో ఉన్నటువంటి అవసరతల్లో ఉన్నటువంటి బీదలని నేను అనను, కానీ అవసరతల్లో ఉన్నటువంటి వారికి మనం సహకారం అందిస్తున్నాం. ప్రతి సంఘం ఈ పని చేయాలి. కొన్ని సంఘాల్లో మా అకౌంట్స్లో ఎన్ని కోట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇది ఉన్నాయి అంటారు. అదే సంఘములో బీదలు ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు. అదే సంఘములో ఎంతో భయంకరంగా బాధలు పడుతున్న వారు ఉంటారు, వారిని పట్టించుకోరు. సంఘం ఆనాడు ఆదిమ సంఘ కాలంలో అపోస్తలులు చేసిన పని ఏంటంటే వారి స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే ఒకరికొకరు వారు సహాయము చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. రక్త సంబంధం లేకపోయినా, కుటుంబ బంధం లేకపోయినా, బంధుత్వం లేకపోయినా, యేసు రక్తం అనే ఒకే బంధముతో వారు ఒకరికొకరు ఏం చేసుకున్నారండి? సహాయం చేసుకున్నారు, ఒకరినొకరు బలపరుచుకున్నారు. మనం కూడా సహాయం చేసుకోవాలి. సహాయం చేయాలనే నిశ్చయత మనకుంటే, దేవుడు అన్నాడు మీరు కనికరం కలిగి ఉంటే మీరు కూడా కనికరము పొందుతారు. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. లూకా 6:38లో రాయబడింది ఈ మాట. ఈరోజు మనం గ్రహించాలి సహాయం చేయాలనే నిశ్చయత. నేను 5 నిశ్చయతలు చెప్పాను, చెప్తారా ఒకసారి? మొదటిది ఏంటి? దేవుని వాక్యము అనుసరించి నడుచుకోవాలనేటువంటి నిశ్చయత. రెండవది దేవుని చిత్తము నెరవేర్చాలి అనేటువంటి నిశ్చయత. మూడవది విశ్వాసమును కొనసాగించాలి అనేటువంటి నిశ్చయత. నాలుగవది చింతించకూడదు అనేటువంటి నిశ్చయత. ఐదవది సహాయము చేయాలనే నిశ్చయత. ఈ 5 డెసిషన్స్ తీసుకోండి. చాలా అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. ఈ 5 నిశ్చయతలు కనుక మీలో ఉంటే మీ జీవితాలను దేవుడు బహుగా బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. దేవ మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. అందరూ కూడా మోకరించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నిశ్చయత అంటే మామూలుగా అనుకొని వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఒక ఆశ, ఖచ్చితంగా నెరవేర్చాలి అనేటువంటి ఒక ఆశ మీలో నిశ్చయత కలగాలి. దేవుని వాక్యము అనుసరించి నడుచుకోవాలి, దేవుని చిత్తం ప్రకారంగా
జీవించాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఖచ్చితముగా దేవుని యొక్క నడిపింపు కలిగి నేను జీవించాలి. ఒక నిశ్చయత మనం చేసుకుందాం ఈరోజు. ఏ విషయంలో నువ్వు బలహీనపడడానికి వీల్లేదు. ఏ విషయంలో నిశ్చయత కలిగి ఉండాలో మాకు 5 విషయాలు బయలుపరిచారు. నిజమే నాయన, నీ వాక్యం విషయంలో, నీ చిత్తం విషయంలో, విశ్వాసం విషయంలో, చింతించకూడదు అనేటువంటి విషయంలో, సహాయం చేయాలి అనే విషయంలో, ఈ 5 విషయాల్లో మేము నిశ్చయత కలిగి ఉండుదుముగాక. కృప చూపించమని, తిరిగి వెళ్తుండగా వారమంతా నీ కాపుదల భద్రతలో క్షేమంగా నడిపించమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.